రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఇంకా రద్దు కాలేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. కేవలం ఎన్నికల సమయంలో తాత్కాలికంగా వారిని విధులకు దూరం పెట్టారన్నారు. వాలంటీర్లు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వ్యక్తులని అన్నారు. త్వరలోనే ప్రభుత్వం ఈ వ్యవస్థపై సమీక్ష నిర్వహిస్తుందన్నారు. వాలంటీర్లను ప్రజాసేవ కోసం వినియోగించుకుంటుందన్నారు. ప్రజలకు ఇంటి వద్దే పెన్షన్ అందించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక విజ్ఞప్తి చేశారు. తనకు అభినందనలు తెలపడానికి వచ్చేవారు దయచేసి బొకేలు, శాలువాలు తీసుకురావద్దన్నారు. ఆ డబ్బులను ఏదైనా మంచి కార్యక్రమం కోసం ఉపయోగించాలని చెప్పి కోరారు. ఇక ఎన్నికల్లో తమకు ఘన విజయం అందించిన ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. త్వరలో జిల్లాల వారీగా అందరినీ కలుస్తానన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికి విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇది సాధ్యం కావాలంటే విమాన టికెట్ ధరలు అందుబాటులోకి రావాలన్నారు. ఇదే సమయంలో తనకు గెలుపును అందించిన శ్రీకాకుళం ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ప్రధాని మోదీ లక్ష్యాలకు అనుగుణంగా మంత్రిత్వ శాఖలోనూ 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. జగన్ ఓదార్పు యాత్ర 2.0 చేస్తారేమో అని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఎవరిని ఏమీ అనకముందే మమ్మల్ని కొట్టారంటూ ఢిల్లీలో విజయసాయిరెడ్డి చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇకపై జగన్ గురించి వ్యక్తిగతంగా తానేమీ మాట్లాడనన్నారు. మాజీ మంత్రి కొడాలి నానికి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన భద్రతపైన అధికారులు సమీక్ష చేసినట్టు తెలుస్తోంది. నానికి ఆయన ఇంటికి కల్పించిన భద్రత ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. కొడాలి నాని, వల్లభనేని వంశీపైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ అయిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎన్టీఏపై అవినీతి ఆరోపణలు నిరాధారమైనవేనన్నారు. ఆ సంస్థ విశ్వసనీయమైందని ఢిల్లీలో ఆయన విలేకరులతో అన్నారు. నీట్ పరీక్ష అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. ఏపీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తానని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ తమకు ఓటు వేసిన వాళ్లపై దాడులు చేస్తున్నారని, బాధితులకు అండగా ఉంటామన్నారు. ఎన్నికల్లో గెలిచిన వారు ప్రజలకు మంచి చేయాలని, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. మంత్రుల నోటి దురుసు వల్ల ఓడిపోయారు అంటున్నారని, అదే నిజమైతే సర్దిద్దుకుంటామని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై నిన్న హోంమంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారనే వార్తలపై ఆమె స్పందించారు. 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి ఎదుర్కొన్న సవాళ్ల గురించి అమిత్ షా అడిగారని చెప్పారు. రాజకీయంతో పాటు నియోజకవర్గ పనులను చూసుకోవాలని సూచించారన్నారు. తన గురించి వస్తున్న ఊహాగానాలకు స్పష్టత ఇవ్వడానికి ఈ పోస్ట్ అని ట్వీట్ చేశారు. మెగా డిఎస్సీ అంటూ టీడీపీకి మెగా మోసానికి పాల్పడుతోంది అని వైసీపీ మండిపడింది. 25,000 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గప్పాలు కొట్టారు. తొలి సంతకంతో 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ అంటూ డ్రామాలాడుతున్నారు. అందులో 6,100 పోస్టులు వైఎస్ జగన్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినవే అని పేర్కొంటూ ట్వీట్ చేసింది. ఏపీకి చెందిన పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. అంబుజా, ఏసీసీ సిమెంట్స్ తో వాటాలు కొనుగోలు ద్వారా సిమెంట్ వ్యాపారంలోకి ప్రవేశించిన అదానీ గ్రూప్ తాజాగా 10,422 కోట్లకు పెన్నా సిమెంట్ కంపెనీని కొనుగోలు చేసేందుకు బైండింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీని ద్వారా అదానీ గ్రూప్ సిమెంట్స్ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 14 మిలియన్ టన్నుల మేర పెరగనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠ్య పుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉండటాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని, అందుకే వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశించిందని విమర్శించారు.